హలో ఫ్రెండ్స్, నథింగ్ ఈ ఫోన్ గురించి నేను మీకు స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనుకోవచ్చు. సాధారణంగా ఏదైనా ఒక మొబైల్ ఫోన్ లాంచ్ అవబోయే ముందర ఒక వారం 10 రోజుల ముందు హైప్ చేసుకుంటూ ఉంటాయి కంపెనీస్. కానీ ఈ కంపెనీ ఏకంగా నెల కంటే బిఫోరే ఈ మొబైల్ ఫోన్ హైప్ని అయితే తీసుకొని రావడం స్టార్ట్ చేసింది. ఆ ఫైర్ ఈరోజు అయితే అంటే ఈరోజు రాత్రికి ఇదైతే లాంచ్ అవబోతుంది. మేబీ మీరు చూసేటప్పటికల్లా ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయిపోయినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అసలు ఏంటి ఈ మొబైల్ ఫోన్, ఈ నథింగ్ అంత హైప్ రావడానికి గల రీజన్ ఏంటి అనే దాని గురించి వచ్చారంటే, అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే OnePlus అనేటువంటి బ్రాండ్ ఇద్దరు వ్యక్తులు కలిసి స్థాపించారు. వచ్చేటప్పటికే కర్ల్ పై అలాగే మరొకళ్ళు వచ్చేటప్పటికే పీట్ లవ్. సో వీళ్ళిద్దరూ సంయుక్తంగా OnePlus కంపెనీని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తరువాత ఈ కంపెనీ సక్సెస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ చెప్పాలి అన్నట్లయితే ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అలాగే ఫ్లాగ్షిప్ లెవెల్ అవుట్పుట్ని అయితే ఈ కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేసింది. అఫ్ కోర్స్ అప్పుడు వాళ్ళు వాడినటువంటి ఇన్వైట్ ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీని మళ్ళీ తిరిగి ఈ నథింగ్ బ్రాండ్లో అయితే యూజ్ చేయడం జరిగింది. అసలు ఈ నథింగ్ బ్రాండ్ ఎలా వచ్చింది అనే విషయానికి వచ్చారు అన్నట్టయితే, దాంట్లో కర్ల్ పై ఎవరైతే ఉన్నారో ఇతను బయటకు వచ్చేసి ఇతను కొంత ఫండింగ్, అంటే కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది సెలబ్రిటీస్ దగ్గర ఫండింగ్ తోటి యూరోప్లో స్టార్ట్ చేసినటువంటి ఈ కంపెనీయే ఈ నథింగ్. సో దీంట్లో ఫస్ట్ వీళ్ళు బయటికి రాగానే ఇతని నుంచి ఒక ప్రోడక్ట్ రాబోతుంది ఇతర కంపెనీ పెట్టిన వెంటనే అందరూ కూడా మొబైల్ ఫోన్ అనుకున్నారు. కానీ దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో చాలా తెలివిగా వీళ్ళు వచ్చేటప్పటికే TWS బడ్స్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. అఫ్ కోర్స్ ఆ సెగ్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతం వన్ ఆఫ్ ది బెస్ట్ TWS బడ్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడైతే ఆల్రెడీ వచ్చేసింది, మన మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేసేటువంటి టైం మనకు వచ్చేసింది అన్న ఉద్దేశంతో వీళ్ళు లాంచ్ చేస్తున్నటువంటి లేదా చేసినటువంటి ప్రోడక్టే ఈ నథింగ్ ఫోన్ 1. ఇంత హైప్లో ఈ మొబైల్ ఫోన్ని మనం పర్చేజ్ చేయాలా అని అంటే నన్ను అడిగితే కనుక ఇప్పుడు ఈ హైప్ ఉన్నప్పుడు మీరు మాత్రం మొబైల్ ఫోన్స్ని పర్చేజ్ చేయకండి. ఇంకా చెప్పాలన్నట్లయితే ఈ సర్టెన్ టైంలో వచ్చేటువంటి ఏవైతే రివ్యూస్ ఉంటాయో లేదన్నట్టు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని వాళ్ళకి ఫేవర్గానే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో నన్ను అడిగితే కనుక కొన్ని రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత హీట్ అంతా చల్లారిన తర్వాత అప్పుడు మీకు ఒక పర్టికులర్గా అండ్ ఇంకా చెప్పాలన్నట్లయితే కంపెనీ అయినా కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ని రివ్యూ పర్పస్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ 2 వీక్స్ దాకా దాని రివ్యూని బయటకు రానియకుండా అయితే చూస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఈ హైప్లో అనవసరంగా మనం ఈ హైప్ మోజ్లో పడి మనం నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో 30-35,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా స్పెక్స్ పరంగా అయితే ఆ మొబైల్ ఫోన్ ఆ ప్రైస్కి చాలా ఎక్కువ, 25-27 మ్యాక్స్ అంటే 28,000 రూపీస్ వరకు అయితే ఓకే. బట్ ఇప్పుడు ఉన్నటువంటి హైప్ తోటి వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. సో నన్ను అడిగితే కనుక వెయిట్ చేయండి. సో ఒక 1 or 2 వీక్స్ దీనికి సంబంధించినటువంటి రివ్యూస్ అని ఎలాగో వాళ్ళైతే మనకు రివ్యూ యూనిట్లు అయితే పంపించలేదు. అండ్ బై ద వే వాళ్ళు రివ్యూ యూనిట్లు పంపించలేదని చెప్పి నేనైతే ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే నేను ఎవరో కంపెనీ ఏదో ఒక కంపెనీ రివ్యూ యూనిట్ పంపిస్తుంది అని చెప్పి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా నేను నాట్ ఓన్లీ మన ఇండియాలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్, బయట దేశాల్లో వస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా కొని తీసుకొచ్చి మీకు రివ్యూస్ అయితే చేస్తుంటాను. నేనైతే ఆ కేటగిరీ కైండ్ ఆఫ్ అయితే కాదు. బట్ ఈ హైప్లో పడకండి అనేది నా ముఖ్య ఉద్దేశం. చాలా మంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అసలు అరుపులు కేకలు మెరుపులు అది ఇది అని చెప్పి టైటిల్స్ పెట్టి కూడా మంచి ప్రైజింగ్ అని చెప్పి కూడా మిమ్మల్ని మభ్యపరిచేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ బట్ నన్ను అడిగితే వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. అసలు దానిలో ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేయండి. సో నన్ను అడిగితే కనుక నేను కూడా ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి సంబంధించినటువంటి పాస్ ఏదైతే ఉందో అది కూడా తీసుకున్నాను, అది కూడా పర్చేజ్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు రాత్రి 9 గంటలకి మిగతా పేమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసి నేను ఫోన్ అయితే ఆర్డర్ చేస్తాను. బట్ 100% నేను చెప్తున్నాను, ఆ ఫోన్ 2 వీక్స్ దాకా మన చేతికి అయితే రాదు. 2 వీక్స్ దాకా ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళందరికీ రాదు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. కనీసం 10-20 డేస్ టైం అన్నా తీసుకుంటారు ఇవి డెలివరీ ఇవ్వడానికి. ఈ లోపల మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. అంతదాకెందుకు మీకు ఒక సింపుల్ది ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కూడా కాదు, ఇది మొన్న మనకు రియల్గా జరిగిందే. సో ఫస్ట్ వీళ్ళు వచ్చేటప్పటికి ఇన్వైట్ ఓన్లీ పాస్ అని చెప్పి మనందరికీ తీసుకొచ్చారు. అంటే నేను మీకు ఇన్వైట్ చేశాను అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఇన్విటేషన్ పాస్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు దాన్ని కొనడానికి జాయినింగ్ లిస్టో లేదా ఎలిజిబిలిటీ లిస్ట్ అని ఏదో తీసుకొచ్చి దానిలో 1,00,000-10 లక్షల నెంబర్లు ఏవో మనకు చూపించారు. సో అదంతా కూడా ట్రాష్ అని చెప్పి వితిన్ కపుల్ ఆఫ్ డేస్లోనే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకొని యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా కోడ్స్ అయితే రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత 2 రోజులకే ఫ్లిప్కార్ట్లో ఈ నథింగ్ పాస్ ఏదైతే ఉందో ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. మరి ఇంకా అసలు ఇన్విటేషన్ తీసుకొచ్చి లాభం ఏంటి అంటే, వీళ్ళు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ చేయాలనుకున్నారు, దాని ప్రకారంగా వీళ్ళు కంటిన్యూ అయినా బాగానే ఉంటుంది. బట్ అనవసరంగా వీళ్ళు ఎర్లీ బర్డ్ పాస్ అనో లేదా ఆ పాస్ అనో ఈ పాస్ అనో తీసుకొచ్చి ఇంతమంది పిచ్చోళ్ళని చేయటం
కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. మార్కెటింగ్ చెయ్యాలి కానీ అది శృతి మించకూడదు అనేదే నా ఇంటెన్స్. సో ఈ హైప్లో ఉంది ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్. అఫ్కోర్స్ నేను చెప్పిన మీకు ఎంతమందికి అర్థమవుతుందో అర్థం కాదో నాకు తెలియదు, కానీ నన్ను అడిగితే కనుక వెయిట్ చేయండి. హైప్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే 30,000-35,000 అన్నా కానీ చిన్న అమౌంట్ ఏం కాదు, హార్డ్ ఎర్నింగ్ మనీ. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రేపు బిగ్ బిలియన్ డే సేల్లో మంచి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ మీకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా ఎంతో దూరంలో లేదు. ఆ బడ్జెట్లో ఈవెన్ మోటరోలా మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి G52 మోడల్ అనుకుంటా, అది కూడా మనకి మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే ఒక డిజైన్ వెనక ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్యాక్, నోటిఫికేషన్ లైట్స్, వీటిని చూసి వీటి మోజులు అయితే పడకండి. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా డీటెయిల్డ్ అన్బాక్సింగ్స్ని అయితే మేము ముందు తీసుకొస్తాను. అండ్ జెన్యున్ రివ్యూని కూడా నేను మేము ముందు తీసుకొస్తాను. అసలు నిజంగా దానిలో మనకి అంత వర్త్ ఏదైతే వీళ్ళు హైప్ చేస్తారో ఆ వర్త్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దయచేసి హైప్ మోజులో అయితే పడకండి. అంతేగాని ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయకుండానే ఖచ్చితంగా ఈ రోడ్కి వస్తే కొనేసేయచ్చు అంటే అదేమన్నా 30,000 రూపాయల ఫోన్ 10,000 రూపాయలకి ఇస్తున్నారా? కాదు కదా. వాస్తవానికి అది 35,000 రూపాయల ఫోన్ అనేది కూడా 30,000 దాటిందంటే కూడా అది ఓవర్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. సో అలాంటి వాటిని లేదన్నట్లయితే కేక, చింపారు, అరగొట్టారు ఇట్లాంటి వాటిని అయితే అసలు నమ్మకండి. సో డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద రివ్యూస్. మీరేమనుకుంటున్నారు అసలు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి? అండ్ 30,000 దాటిందని అంటే నిజంగానే ఇది వర్త్ ఫర్ ప్రైజ్ అని అంటారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 778 5G ప్రాసెసర్కి, అది కూడా మనకి 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, ఓన్లీ ఒక్క డిజైన్ తప్ప నాకు అందులో పెద్దగా కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొత్త బ్రాండ్ కాబట్టి అందరూ ఎగబడతారు. బట్ కొత్త వాటిల్లోనే ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ నథింగ్ క్రియేట్ చేసినటువంటి హైప్ గురించి నా వీడియో అయితే. లాంచ్ ఈవెంట్లు అప్పుడు సాధారణంగా లాంచ్లు అయితే కవర్ చేస్తుంటాను, బట్ ఈసారి కొంచెం మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.